చట్టాలు చేసేటి సభలల్ల వాళ్ళాయే చక్రాలు దిప్పేటి విష్ణుమూర్తులాయే ఊరికొకడున్నోడు సర్పంచులెట్లాయే ఎమ్మెల్యే మంత్రులు ముఖ్యమంత్రి ఎట్లాయే ఆలోచనన్నది మనకేదీరా ఆలోచనన్నది మనకేదీరా అయ్య అదునొచ్చెయ్యక నన్ను అడుగెయ్యరా గర్జించరా నువ్వు గలమెత్తరా బీసీ సోదర నువ్వు దండెత్తరా గర్జించరా నువ్వు గలమెత్తరా బీసీ సోదర నువ్వు దండెత్తరా రాజులేలిన నాడు పరిపాలనల్లదే రాజకీయాలలో అధికారం వాళ్ళదే రాజకీయాలలో అధికారం వాళ్ళదే రాజకీయాలలో అధికారం వాళ్ళదే 70 ఏళ్లుగా మనం మనిగున్నాము అన్ని రంగాలల్లో అనగారిపోయినాము అన్ని రంగాలలో అనగారిపోయినాము అన్ని రంగాలలో అనగారిపోయినాము ఇక నన్న ఎదురించు ఓ సోదరా ఇక నన్న ఎదురించు ఓ సోదరా వాళ్ళ ఎత్తుల్ని పసిగట్టు నా సోదరా గర్జించరా నువ్వు గలమెత్తరా బీసీ సోదర నువ్వు దండెత్తరా గర్జించరా నువ్వు గలమెత్తరా బీసీ సోదర నువ్వు దండెత్తరా జై బీసీ. నమస్తే, వెల్కమ్ టు శశి టీవీ. ఇక ఉస్మానియా యూనివర్సిటీలో ఠాగూర్ ఆడిటోరియంలో ఈరోజు బీసీలంతా కలిసి ధూమ్ధామ్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. 42% రిజర్వేషన్ 9వ షెడ్యూల్లో చేర్చుట కొరకు ధూమ్ధామ్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ఈ అంశాలకు సంబంధించి మన దగ్గర బీసీ కళామండలి అధ్యక్షులు రామలింగం గారు మన దగ్గర ఉన్నారు. ఏంది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంది మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. 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 చెప్పన్నా, ఏంది కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంది? మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో ఇచ్చి ఆ ముసాయిదా బిల్లుని గవర్నర్కి పంపింది. దీన్ని తక్షణమే సెంట్రల్ గవర్నమెంటు దీని మీద స్పందించి రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చి చట్టబద్ధత కల్పించి ముఖ్యంగా దేశంలో 160% ఉన్న బీసీల పక్షాన నిలబడాలని నేను మేమందరం కూడా ఈరోజు కవులు కళాకారులం గాయకులు అందరం కలిసి ఈ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉన్న ఠాగూర్ ఆడిటోరియంలో ఈ ధూమ్ధామ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇలా ఈ మానవ సమాజానికి మానవ మనుగడకు ఎంతో ఉపయోగపడుతున్నాయి మా బీసీ కులాలు. ఈ దేశంలో ఉత్పత్తి కులాలు, ఎందుకంటే మనిషి పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు కూడా సేవ చేసే కులాలు మా బీసీ కులాలు. మీకు అందరికీ తెలుసు, ఒక సాకల బిడ్డ బట్టలు ఉత్తున్నాడు, ఓ మంగళాయన క్షవరం చేస్తున్నాడు, ఓ పద్మశాలి బట్టన వేస్తున్నాడు, ఓ కుమరాయన కుండ చేస్తున్నాడు, ఓ గౌడన్న కళ్ళు గీసిపోస్తున్నాడు, ఓ సాలాయన బట్టన వేస్తున్నాడు, మన కుట్టు మిషన్ తోటి కుడుతున్నాం, బట్టలు కుడుతున్నాం. ప్రతి దాంట్లో కూడా మా శ్రమ దాగుంది. ఈ దేశ సంపదలో, ఈ దేశ సంపద సృష్టిలో బీసీల వాటా 50% పైగా ఉంది. కాబట్టి ఈ స్థానిక సంస్థల రిజర్వేషన్తో పాటు కూడా రేపు సెంట్రల్ గవర్నమెంట్లో జనాభా లెక్కలు తీయాలి. జనాభా లెక్కలతో పాటు కులగణన చేసి ఈ దేశంలో ఎంతమంది బీసీలు ఉన్నారు, ఎన్ని కులాలు ఉన్నాయో ఒక చట్టబద్ధత కల్పించి తీయాలన్న ప్రధాన సబ్జెక్ట్ తోటి ఈరోజు మేము ఇక్కడ ఈ ధూమ్ధామ్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అంటే రాష్ట్ర ప్రభుత్వం 40% క్యాబినెట్ ఆమోదం కూడా పొందింది కదా, మరి ఎందుకు ఈ కార్యక్రమం అంటే ఆమోదం పొందింది. కాకపోతే ఏంటంటే దీని మీద రేపు ఎవరైనా కోర్టుకు పోతే కొట్టేసే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే సుప్రీంకోర్టు ఒక గైడ్లైన్స్ ఇచ్చింది 50% సీలింగ్ దాటకుండా రిజర్వేషన్ అమలు చేయాలని. కానీ ఇక్కడ క్యాబినెట్ ఆమోదించింది, గవర్నర్ గారికి పంపింది, గవర్నర్ సంతకం పెట్టి సెంట్రల్ గవర్నమెంట్ పంపించే అక్కడ పార్లమెంట్లో చట్టం చేయాలనేదే దీని ముఖ్య ఉద్దేశం. గవర్నర్ ఆమోదం కొరకు కూడా లేఖ పంపడం జరిగింది, ఎట్లా చూస్తారు మరి దాన్ని? పంపిరు కానీ మరి అది అయితే ఇంతవరకు ఆమోదం తెలపలేదు. మా బీసీల పక్షాన ఆమోదం తెలపాలని మా ప్రధాన డిమాండు. సరే, ఎందుకంటే రాజ్యాంగబద్ధ పదవి ఉన్నారు, వాళ్ళకు కూడా అన్ని విషయాలు క్షుణ్ణంగా పరిశీలించి ఆమోదం తెలుపుతారని ఆశిస్తున్నాం. 56% ఉన్న బీసీలు 42% రిజర్వేషన్ జనాభా ప్రతిభగా అయినట్టా లేదా, ఎట్లా వస్తారు? అయినా అది కూడా కాదు. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈసారి గత ప్రభుత్వం 22% తోటి స్థానిక సంస్థల రిజర్వేషన్ తోటి ఎలక్షన్ పోయింది. ఇప్పుడు 42% ఇస్తున్నారు. దానికి కొంచెం మాకు గుడ్డిలో మెల్లలేక కొంచెం ఆనందమే. అంటే 9th షెడ్యూల్లో చేయాలంటే ఏం చేయాలి మరి, ఏం చెప్తారు? పార్లమెంట్లో చట్టం చేయాలి. పార్లమెంట్లో చట్టం చేసి రాజ్యాంగాన్ని సవరించాలి. ఈ దేశంలో చాలా సార్లు రాజ్యాంగాన్ని సవరించరు. ఈ దేశం మూలవాసులైన బీసీల కోసం ఒకసారి చట్టాన్ని సవరించాలి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వంలో కూడా బీసీలకు మంత్రిత్వ శాఖ లేదు ఈ దేశంలో. 70 సంవత్సరాల భారతదేశ చరిత్రలో ఇలా బీసీ కులాలుగా మేము ఉన్నాము. వాళ్ళకు చట్టబద్ధత లేదు, ఒక అట్రాసిటీ చట్టం లేదు. ముఖ్యంగా పార్లమెంట్లో బీసీ శాఖనే లేదు ఇంతవరకు. బీసీ శాఖతో పాటు కూడా బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టాలి. బీసీ ఉద్యోగులకు కూడా ప్రమోషన్లలో రిజర్వేషన్లు ఇవ్వాలి. మా అదొక డిమాండ్ ఉన్నది. బీసీ బిల్లు ముఖ్యంగా చట్టసభలలో 50% మా ఎంపీలలో రిజర్వేషన్ కల్పించి బీసీ బిల్లు తేవాలి పార్లమెంట్లో అనేది. ఆర్డినెన్స్ ద్వారా కల్పిస్తే ఏమైనా నష్టం జరిగే అవకాశం ఉందా? అంటే కోర్టులు పోతే కొట్టేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ
కోర్టు పోతే కొట్టే ఛాన్స్ ఉన్నా ఆ భయంతో మాకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అది ఇప్పుడు ముఖ్యంగా నిన్న బండి సంజయ్ గారు అంటున్నారు నా ముస్లిం తీసేస్తే మేము ఆమోదం చెప్తున్నాయి. ఇది ఎక్కడ ఉందంటే అసలు ఇది దానికి అసలు మీ వైఖరి ఏందో చెప్పమని మేము అంటున్నాం. ఇప్పుడు ఎందుకంటే మీరు బీసీలే, మేము బీసీలమే, అందరం కూడా ఎలక్షన్లో వచ్చినప్పుడు మేము బీసీలుగా అందరూ ఏ పార్టీలో ఉన్నా అంత బీసీలు ఒకటే అనుకుంటున్నాం. కాబట్టి మీరు విజ్ఞతతోటి రేపు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఈ బీసీ బిల్లుని చట్టబద్ధత తేవాలని కోరుతున్నాం. అంటే రాష్ట్ర ప్రభుత్వము అన్ని వర్గాలకు, సామాజిక వర్గాలకు, అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్నాం. అన్ని వర్గాలకు ఇక్కడ ఎస్సీ వర్గీకరణ విషయం కానివ్వండి, ఇక్కడ బీసీలకు 42% విషయంలో కూడా ముందుకెళ్తున్నామని చెప్పి మాట్లాడుతున్నాం. మరి ఏం చెప్తారు? కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం చట్టం చేసింది, ఇక్కడ అమలు చేస్తున్నారు. అది ఎస్సీ రిజర్వ్ వర్గీకరణ అది ఎప్పటి నుంచో ఉన్న వాదం వాళ్ళది. అన్ని ఇప్పుడు తెలంగాణ వాదం అయిపోయింది, ఇప్పుడు వాళ్ళ ఎస్సీల వర్గీకరణ అయిపోయింది. ఇక ఈ రాష్ట్రంలో మిగిలింది ఏదైనా ఉందంటే అదొక బీసీ వాదం మాత్రం మిగిలింది. ఈవెందో మా ఇంకో పోరాటం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఎప్పటికైనా సరే ఒక బీసీని ముఖ్యమంత్రి చేయాలని మాత్రం మేము ఖచ్చితంగా ఆ చట్టసభలలో మేము ఉండాలి. కానీ ఈ సమాజంలో ఏమైపోయిందంటే చట్టాలు చేసేటి సభలల్ల వాళ్ళ చక్రాలు దిప్పేటి విష్ణుమూర్తులాయే, ఊరికొకడున్నోడు సర్పంచులు ఎట్లాయే, ఎమ్మెల్యే మంత్రులు ముఖ్యమంత్రి ఎట్లాయే, ఆలోచనన్నది మనకేదిరా, ఆలోచనన్నది మనకేదిరా, అయ్య అదును చెయ్యక నన్ను అడుగయ్యరా, గర్జించరా నువ్వు గలమెత్తరా, బీసీ సోదర నువ్వు దండెత్తరా, గర్జించరా నువ్వు గలమెత్తరా, బీసీ సోదర నువ్వు దండెత్తరా. రాజులేలిన నాడు పరిపాలనల్లదే, రాజకీయాలలో అధికారం వాళ్ళదే, రాజకీయాలలో అధికారం వాళ్ళదే, రాజకీయాలలో అధికారం వాళ్ళదే. 70 ఏళ్లుగా మనం మనిగున్నాము, అన్ని రంగాలల్లో అనగారిపోయినాము, అన్ని రంగాలలో అనగారిపోయినాము, అన్ని రంగాలలో అనగారిపోయినాము. ఇక నన్న ఎదురించు ఓ సోదరా, ఇక నన్న ఎదురించు ఓ సోదరా, వాళ్ళ ఎత్తుల్ని పసిగట్టు నా సోదరా, గర్జించరా నువ్వు గలమెత్తరా, బీసీ సోదర నువ్వు దండెత్తరా, గర్జించరా నువ్వు గలమెత్తరా, బీసీ సోదర నువ్వు దండెత్తరా. జై బీసీ, జై బీసీ. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో 10 ఏళ్ళు బీఆర్ఎస్ పరిపాలించింది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మరి అన్ని వర్గాలకు రాజకీయంగా కానీ విద్య, ఉద్యోగ అన్ని దాంట్లో అవకాశాలు వస్తున్నట్ట లేదంట? ఎక్కడ వస్తున్నాయి చూస్తున్నారు కదా. ఇలా ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం ఒక సామాజిక వర్గమే వెళ్ళిపోయింది. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఒక సామాజిక వర్గం వెళ్తున్నది. అంటే ఈ పార్టీలకు కులాలు అంటే ఎవరి క్యాస్టు ఇంపార్టెన్స్ వాళ్ళు చూపిస్తున్నారు. మేము కూడా ఇప్పుడు ఏమనుకుంటాం, బీసీలు మనం కూడా కులాలు వేరే అని అన్ని ఇలా చాలా కులాలు మాకు 134 బీసీ కులాలని, ఇలా ఏ కులానికి ఆ కులం, ఏ కులానికి ఆ కులం విడిపోతున్నాం. మేము కూడా ఇలా ఎస్సీలు అంటే అలా 56 ఉపకులాలు ఉంటాయి. వాళ్ళు ఏమన్నా అంటే మేము ఎస్సీ అంటారు. మైనార్టీలలో ఉన్నాయి చాలా కులాలు, వాళ్ళు కూడా మేము ముస్లిం మైనార్టీ అంటారు. మా బీసీల కాడికి వచ్చేసరికి మేము బీసీలు అనలేకపోతున్నాం. మా గొల్లని, కుర్మని, యాదవని, పెరికాని, కుమ్మరి, కమ్మరి, గౌడ, యాదవ చాలా రకరకాలు విడిపోతున్నాం. మేము కూడా మా కాన్సెప్ట్ ఏంటంటే మనం కులాలుగా కాదు, మనమందరం ఒక బీసీగా నినాదాన్ని ముందు తీసుకుని రోజు ఈ రాష్ట్రంలో బీసీ అధికారం వస్తుందని ఖచ్చితంగా మేము నమ్ముతున్నాం. జనాభా పరంగా అత్యధికంగా ఉన్న బీసీలు ఇంకా ఇప్పటికీ తీసుకునే దగ్గరనే ఉండరు కానీ ఇచ్చే దగ్గర ఎందుకు లేకపోతున్నారు? ఎందుకు చైతన్యమై అందరూ రాజ్యాధికారం వైపు ఎందుకు అడుగులేయలేక? వడ్డించేటోడు మనోడు ఉంటే కడవంతలు కూర్చున్నా మన లడ్డు మనకి దొరుకుతున్న ఒక సామెత ఉన్నది. మాకు అక్కడ అసలు చట్టాలు చేసే కూడా మా వాళ్ళు లేనప్పుడు మాకు రావాలని కోరుకోవడం అది అత్యాశ అవుతుంది.